వెల్కమ్ టు మై పేజ్. ఇక్కడ నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? బోనం అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత మా మమ్మీ ఆ బోనంకి మంచిగా డెకరేషన్ చేశారు. పసుపు, కుంకుమ, ఇంకా వేపాకులని అల్లి మరి ఆ బోనం చుట్టూ చుట్టి ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఇంకా లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. కానీ అది ఎందుకో ఏమో కాపీరైట్ వచ్చేసింది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా కాపీరైట్ ఇంకా లిమిటెడ్ అని వస్తుంది. అలా ఎందుకు వస్తుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మమ్మీ నేనైతే కాళ్ళకి పసుపు పెట్టుకున్నాం. పసుపు పెట్టుకున్న తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇంకా బోనంని అయితే టెంపుల్లో సమర్పించడానికి అయితే వెళ్తున్నాం. చాలా దూరం నడిచిన తర్వాత మాకైతే ఒక ఆటో కనిపించింది. ఎండ కూడా ఫుల్ ఉండే అసలు. ఇంకా కాళ్ళు అయితే కొంచెం కాలినాయి. ఇంకా అదంతా కామనే కాబట్టి పర్లేదు, ఏం కాదు అని అనుకుని అయితే మమ్మీ నేను ఆటోలో అయితే ఎక్కి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనుకుంటున్నాము. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు కావచ్చు. అసలు దర్శనం అవుతుందో కాదో అని. ఎంత పబ్లిక్ ఉన్నా కూడా దర్శనం అయితే చాలా బాగానే జరిగింది మమ్మీకి నాకు. ఇంకా ఇక్కడ ఆటో ఆయనకి చేంజ్ ఇద్దామంటే కూడా చేంజ్ లేకుండే అన్నమాట. ఇంకా తర్వాత అక్కడ ఇక్కడ తిరిగి తనకైతే చేంజ్ ఇచ్చాము. లాస్ట్కి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. తర్వాత ఎంటర్ అయిపోతున్నాము. మమ్మీ అయితే ప్రదక్షిణాలు చేసింది. నేను కూడా ప్రదక్షిణాలు చేసాను అనుకో. మళ్ళీ మీ మమ్మీ ఒకరే చేశారా, నువ్వేం చేస్తున్నావు అని అయితే అనుకోకండి. ఇద్దరం కలిసి ప్రదక్షిణాలు చేసాము. తర్వాత నాదైతే ఒక మొక్కు ఉండే, లాస్ట్ టైం మొక్కుకున్నా. ఇంకా ఆ మొక్కు అయితే తీర్చేసాను ఆ తల్లికి. ఇంకా లోపలైతే పబ్లిక్ బాగానే ఉన్నారు. అసలు వెళ్ళడానికి కూడా స్పేస్ లేకుండే అన్నమాట. అయినా పర్లేదు అనుకొని ముందుకైతే వెళ్ళాము. ఇంకా అక్కడ అయితే ఇలా ఉంటుంది లోపల. చిన్నగా ఉంటుంది టెంపుల్ కానీ ఫుల్ సత్యం. మేమైతే ఎవ్రీ యుగాది ముందు ఈ పోషమ్మ బోనం అయితే కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా అమ్మవారు అయితే చిన్న ఒక బండ రూపంలో ఉంటారు. ఇంకా తనకి చాలా పూజలు జరుగుతాయి అన్నమాట. కంప్లీట్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కోడిని అయితే కోయాలి కాబట్టి నేనైతే చికెన్ షాప్కి అయితే వచ్చాను. చికెన్ షాప్కి వచ్చాక ఇక్కడైతే ఆల్మోస్ట్ కేజీకి 326 అలా చెప్పారు. ఇంకా మనకైతే చికెన్ అవసరం లేదు, కోడి కావాలి కాబట్టి కోడిని అయితే తీసుకున్నాము. 400 దాకా అయింది ఈ కోడికి. ఇంకా కొట్టించుకొని అయితే నేను